హలో ఫ్రెండ్స్, నమస్తే. మాంసం తినేటటువంటి నాన్ వెజ్ ప్రియులకు ఒక చేదు వార్తని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో తిరుపతిలో మాంసపు దుకాణాల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు విజిట్ చేసి నివ్వెరపోయేటటువంటి నిజాలను బయటికి తీయడం జరిగింది. ఎన్నో రోజులుగా నిల్వ ఉన్నటువంటి మాంసాన్ని కుళ్ళిపోయి అందులో పురుగులు పడి సూక్ష్మక్రిములు ఏర్పడి దుర్గంధాన్ని వెదజల్లుతున్నటువంటి మాంసాన్ని హోటల్లో వండి మాంసపు ప్రియులకు, భోజన ప్రియులకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క షాపులకు కావచ్చు, ఆ మాంసపు దుకాణాలకు ఎటువంటి లైసెన్సులు కూడా లేకుండానే వాళ్ళు దాన్ని నడపటం అనేది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మటన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి రోజుల తరబడి, నెలల తరబడి అలా నిల్వ ఉంచడం వల్ల అవి ఫంగస్ అంటే బూజు, తర్వాత క్రిములు, తర్వాత పురుగులు కూడా పట్టి దుర్వాసన వస్తున్నటువంటి మాంసాన్ని వండి హోటల్లో భోజన ప్రియులకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే మనం తింటూ ఒక్కసారి ఆలోచన చేయాలి, హోటల్ ఎలా ఉంది, శుభ్రం నీట్నెస్ ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాటాలాడుతున్నాయి ఫుడ్ హోటల్స్ కావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎంతవరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు విజిట్ చేసినా కానీ వాళ్ళు దందా చేస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. కల్తీ ఫుడ్ పెట్టి కల్తీ ఆహారాన్ని అందించి విషపూరితమైనటువంటి మాంసాన్ని అందించి భోజన ప్రియులకు పెను ప్రమాదాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం హోటల్లో తింటున్నామంటే చాలా వరకు ఆచితూచి మనం ఆలోచన చేసి హోటల్లో తినాలి. తప్పనిసరి పరిస్థితులు అయి ఉండి జర్నీలో మీరుండి వండుకోవటానికి సోర్సెస్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే హోటల్లో తినండి దయచేసి. ఎందుకంటే మీరు అనుకున్నంతగా శుభ్రం కానీ, మీరు అనుకున్నంతగా నీట్నెస్ కానీ, మీరు అనుకున్నంతగా స్వచ్ఛమైనటువంటి ఫుడ్ కానీ మనకు అందట్లేదు. ఎందుకంటే ఒక్క మాంసమే కాదండి, అందులో వాడేటటువంటి ఆయిల్ కూడా ఎన్నో రోజులుగా నిల్వ ఉండి వాడినటువంటి ఆయిల్ని మరలా ఆయిల్ని వాడటం వల్ల అవి పూర్తిగా బ్లాక్ అయిపోతుంటుంది. ఆయిల్ కూడా అందులో అది విషపూరితమవుతుంటుంది ఆయిల్ కూడా. కాబట్టి హోటల్లో తినటం అనేది శ్రేయస్కరం కాదు. తప్పని పరిస్థితులు అయితే తింటూ ఉంటాం. కాబట్టి ఆ తినేటటువంటి హోటల్ కూడా కొంచెం ఆచితూచి ఆలోచన చేసి శుభ్రంగా ఉందా లేదా అనేది ఆలోచన చేసి మీరు తినండి. ఎందుకంటే మనం చూస్తుంటే అక్కడ తిరుపతినే కాదండి, పలు నగరాల్లో, పలు ప్రాంతాల్లో హోటల్లో పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఈ హోటల్ మీద కానీ, హోటల్ యజమానుల మీద కానీ, ఈ హోటల్ నడిపేటటువంటి వ్యాపారస్తుల మీద కానీ నెగిటివ్గా నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని హోటళ్ళు అనేవి దందా చేస్తున్నారు, డబ్బు సంపాదనే ప్రధానంగా ఆలోచన చేస్తున్నారు, విషపూరితమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు, చెడిపోతున్నటువంటి ఆహార పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు, దుర్గంధాన్ని వెదజల్లుతున్నటువంటి ఆహార పదార్థాలను వేడి చేసి మసాలాలు దట్టించి భోజన ప్రియులకు అందిస్తుంటే ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆలోచన చేసి మంచి ఆహారం ఏదో, మంచి హోటల్ ఏదో తెలుసుకొని తప్పని పరిస్థితి ఇంటి ఫుడ్ అనేది చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇంటి ఫుడ్ తప్పనిసరిగా ఇంటి ఫుడ్డే తినండి. తప్పని పరిస్థితుల్లో మీరు హోటల్లో తినాల్సి వచ్చినటువంటి సందర్భం వస్తే ఆలోచన చేయండి, ఒక్కసారి చూడండి, గమనించండి. మనం తినేటటువంటి ఫుడ్ సేఫ్టీయేనా, మనం తినేటటువంటి ఫుడ్ హెల్తీగా ఉందా, మనం తినేటటువంటి ఫుడ్ హోటల్ నీట్నెస్గా ఉందా లేదనేది ఆలోచన చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.